రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లా బయ్యవరం వద్ద కలకలం రేపిన హిజ్రా దీప్ హత్యపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్జెండర్ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ట్రాన్స్జెండర్ దీపుతో స్నేహం చేసి జీవితాంతం తోడుగా ఉంటారని నమ్మించి కొరియర్ బాయ్ బన్నీ మోసం చేశాడన్నారు. అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా శరీర భాగాలను పడేశారని అన్నారు. ఇంతటి కిరాతకానికి పాల్పడిన వ్యక్తి బన్నీని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్జెండర్స్ సంఘం డిమాండ్ చేసింది. ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లా బయ్యారం వద్ద కలకలం రేపిన హిజ్రా దీపు హత్యపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్జెండర్ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ట్రాన్స్జెండర్ దీపుతో స్నేహం చేసి జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించి కొరియర్ బాయ్ బన్నీ మోసం చేశాడన్నారు. అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా శరీర భాగాలను పడేశారని అన్నారు. ఇంతటి కిరాతకానికి పాల్పడిన వ్యక్తి బన్నీని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్జెండర్స్ సంఘం డిమాండ్ చేస్తుంది. మోసం చేసి తన డబ్బు అంతా తిని తనని ఈ రోజున తన మండానికి మండం కాళ్ళు ఎముకలు అన్నీ విడివిడిగా నరికి వేరు వేరు ప్రదేశాల్లో పడేసిన ఘటన యావత్ భారతదేశం మొత్తం కూడా ఉలిక్కి పడే సంఘటన. ఈ విషయంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే మాకు న్యాయం చేస్తారని వెంటనే హామీ ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా మేము మరొకసారి మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇలాంటి దుర్ఘటన ఏ ఒక్క ట్రాన్స్జెండర్ కూడా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. మేము మా పేరెంట్స్ని, మా బంధువుల్ని, మా అందరినీ వదిలేసి మేము మా జీవితాన్ని కొనసాగిస్తున్న టైంలో ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అన్ని విషయాల్లో మీకు తోడుంటామని చెప్పేసి మేము సంపాదించుకునే సంపాదనంతా తిని ఈరోజు మా ట్రాన్స్జెండర్ అండ్ దీపుకి అన్యాయంగా నరికి ఎక్కడంటే అక్కడ పడేశాడు. ఇలాంటి దుర్ఘటన ఎవరి జీవితాల్లో జరగొద్దు. అనకాపల్లిలో జరిగినటువంటి మా ట్రాన్స్జెండర్ని అతి ఘోరంగా హత్య చేసినటువంటి ఒక యువకుడు తనతో 4 ఇయర్స్ రిలేషన్లో ఉండి తనతో ఉంటూ అతి ఘోరంగా ముక్కలుగా నరికి హతమార్చినటువంటి విషయమై మేము ఇక్కడ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. పోలీసు వాళ్ళు చాలామంది సహకరిస్తున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. తెలియజేసేది ఏంటంటే అలాంటి నిందితుడు ఈరోజు ఆడవారి మీద జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక దీపు అనే ట్రాన్స్జెండర్ని అతి ఘోరంగా 3 ముక్కలు చేసి ఆ 3 ప్లేసుల్లో పడేయటం జరిగింది. ఇది అన్యాయం. మా పేరెంట్స్ని వదిలేసి అందరిని వదిలేసి మేము ఇక్కడ ఒక కమ్యూనిటీగా మేము ఏర్పడి ఇట్లా బ్రతుకుతున్నాం, భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాం. ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని చెప్పి 4 సంవత్సరాలు తనతో రిలేషన్లో ఉండి తనను మోసం చేసి అతి ఘోరంగా చంపేశాడు 3 ముక్కలు చేసి. కాబట్టి అట్లాంటి వ్యక్తిని శిక్షించాలి, ఉరేయాలి. ఎందుకంటే ఇట్లాంటిది ఇంకొకసారి ఏ ట్రాన్స్జెండర్కి ఏ లేడీకి కూడా జరగకూడదు.